అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మన కంపెనీస్ డీకోడెడ్ సిరీస్లో నెక్స్ట్ వీడియో. అండ్ ఇవాల్టి మన కంపెనీ ఈజ్ క్యాప్జెమినీ. సో మీరు ఈ కంపెనీస్ డీకోడెడ్ సిరీస్లో అన్ని వీడియోస్ పొందాలనుకుంటే ఐ బటన్లో ప్లేలిస్ట్ లింక్ ఉంటుంది, అది వాడి మీరు యాక్సెస్ చేయొచ్చు. సో క్యాప్జెమినీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రెండు మెయిన్ ప్రొఫైల్స్ ఉంటాయి ఫర్ విచ్ దే హైర్ ఫ్రెషర్స్. ఫస్ట్ ప్రొఫైల్ యొక్క సిటీసీ ఏమో బేసిక్గా ఇట్ ఈజ్ అబౌట్ 3.8 lakhs per annum. అండ్ సెకండ్ ప్రొఫైల్ యొక్క సిటీసీ ఈజ్ 6.8 lakhs per annum. అండ్ దాన్ని రివైజ్ చేసి ఈ ఇయర్ అబౌట్ 4 lakhs per annum అండ్ 7 to 7.5 lakhs per annumగా మార్చారంట. అండ్ దీంట్లో ఇంకొక నాట్ సో గుడ్ విషయం ఏంటి అంటే వీళ్ళు ఈ యొక్క 4 LPA ఏదైతే ఉందో ప్రొఫైల్, దీనికోసం మాత్రమే ఆఫ్ క్యాంపస్లో సంవత్సరానికి 2 సార్లు హైర్ చేసుకుంటారంట. బట్ ఈ యొక్క 7 to 7.5 LPA ఏదైతే ప్రొఫైల్ ఉందో ఇది కేవలం ఆన్ క్యాంపస్లో మాత్రమే తీసుకుంటారంట. అంటే మీ యొక్క కాలేజ్లో ఒకవేళ క్యాప్జెమినీ హైరింగ్కి వస్తేనే మీరు ఈ యొక్క ప్రొఫైల్కి ఎలిజిబుల్, బికాస్ ఆఫ్ క్యాంపస్లో ఈ యొక్క ప్రొఫైల్కి ఎటువంటి హైరింగ్ జరగదంట. సో బేసిక్గా బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది రీలెవెల్ బై అన్అకాడమీ. ఈ యొక్క ప్లాట్ఫామ్లో మీ యొక్క డిగ్రీ, మీ యొక్క కాలేజ్ ఏంటి, మీ యొక్క బ్రాంచ్ ఏంటి, దాంతోపాటు మీ యొక్క CGPA ఎంత, ఇటువంటి విషయాలు ఏది పట్టించుకోకుండా కేవలం మీకు స్కిల్ ఉంటే మీకు మంచి జాబ్ వచ్చేందుకు హెల్ప్ చేసే ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ ప్లాట్ఫామ్లో ఎలా అంటే రకరకాల డొమైన్స్ ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ సీ హియర్, సో టెక్నికల్ డొమైన్స్, నాన్ టెక్నికల్, బిజినెస్ డెవలప్మెంట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఆల్ దిస్ టెస్ట్. ఓకే, అండ్ కొత్తగా వీళ్ళు ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్ టెస్ట్ కూడా యాడ్ చేశారు. అండ్ దీంట్లో CTCs ఆర్ అప్ టు 10 lakhs అనమాట. ఓకే, సో బేసిక్గా ఎలా ఉంటుంది అంటే మీరు ఈ యొక్క ప్లాట్ఫామ్కి వస్తారు, లాగిన్ క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్తో బేసిక్గా OTP వస్తుంది, ఆ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతారు. ఆ తర్వాత ఫ్రీగా మీకు కావాల్సిన టెస్ట్లో ఎన్రోల్ అవుతారు. ఎన్రోల్ కూడా ఎలా అంటే దెర్ విల్ బి నో హార్డ్ స్లాట్స్, మీకు కన్వీనియంట్గా ఉన్న టైంలో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు అండ్ టెస్ట్ ఇవ్వచ్చు. ఆ టెస్ట్లో మంచి స్కోర్ వస్తే బేసిక్గా మీరు ఇంటర్వ్యూస్ క్వాలిఫై అవుతారు. అండ్ ఆ ఇంటర్వ్యూస్లో బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. ఇదివరకు బేసిక్గా కట్ ఆఫ్ ఎలా ఉండేది అంటే బేసిక్గా ఇంటర్వ్యూస్కి ఇట్ యూస్ టు బీ 700, బట్ ఇప్పుడు కట్ ఆఫ్ వచ్చేసి ఓన్లీ 500 మాత్రమే. కాబట్టి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ గెట్ క్వాలిఫైడ్ ఫర్ ద ఇంటర్వ్యూస్. అండ్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఎవ్రీ డే ఇట్స్ లైక్ 15 lakh వర్త్ జాబ్స్ ఆర్ ఆఫర్డ్ ఆన్ ద ప్లాట్ఫామ్. అండ్ ఇప్పటిదాకా అబౌట్ 16 crore plus వర్త్ జాబ్స్ ఆర్ ఆఫర్డ్ అనమాట. లాగిన్ అవ్వండి అండ్ టెస్ట్ ఇవ్వండి అంతే. ఓకే, సో చాలామంది ఇచ్చేసే ఉంటారు, మీరు ఇంకా టెస్ట్ ఇవ్వలేదు అనుకుంటే ఆల్ దీస్ డొమైన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. రండి, ఈ డొమైన్స్లో టెస్ట్ ఇవ్వండి అండ్ యూ ఆర్ గుడ్ టు గో. బేసిక్గా దీంట్లో పాయింట్ ఏంటి అంటే కొన్ని కంపెనీస్లో మీరు చూసుకుంటే ఎలా ఉంటుందంటే, సో లెట్స్ సే ఇవాళ మీరు టెస్ట్ ఇస్తే ఆ టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూలో మీరు క్వాలిఫై అవ్వకపోతే మళ్ళీ 6 months దాకా మీరు ఆ యొక్క టెస్ట్ ఆర్ ఇంటర్వ్యూని ఇవ్వలేరు. బట్ ఇక్కడ కాదు, లింక్ అనేది డిస్క్రిప్షన్ మరియు కమెంట్స్లో ఉంటుంది, వెళ్ళండి చెక్ చేయండి. దీంట్లో మీరు ఒకవేళ లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటే ఎక్స్ట్రా ఎక్సైటింగ్ గుడీస్ కూడా వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. సో డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్, ఎలిజిబిలిటీ ఏంటి అని చూసుకుంటే ఎలిజిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ అయితే ఇట్ కెన్ బి BE, BTech ఆర్ MTech. బ్రాంచ్ వచ్చేసి CS, IT అండ్ సర్క్యూట్ బ్రాంచెస్ మాత్రమే. సో మెకానికల్, సివిల్ వీళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ దాంతోపాటు మీ 10th మరియు 12thలో 60% ఈజ్ ద మినిమం పర్సంటేజ్ దట్ యూ నీడ్ టు బీ ఎలిజిబుల్. బేసిక్గా రౌండ్స్ ఎలా ఉంటాయని చూసుకుంటే దీంట్లో ఇంకొక అగైన్ నాట్ సో గుడ్ అంటే డిఫికల్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో క్యాప్జెమినీవి, దాంట్లో ప్రతి రౌండ్ ఎలిమినేషన్ రౌండే. అంటే లెట్స్ సే మీరు సూడోకోడ్ రౌండ్ ఇచ్చారు అండ్ దీంట్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ రౌండ్లో కూడా చూసి దాంట్లో బాగా ఇవ్వకపోతే అప్పుడు డిస్క్వాలిఫై కాదు, డైరెక్ట్గా ఈ రౌండ్లోనే డిస్క్వాలిఫై అయిపోతారు అండ్ మీకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో ఎవ్రీ రౌండ్ ఈజ్ ఎలిమినేషన్. సో ప్రతి రౌండ్లో మీరు బాగా పర్ఫామ్ చేస్తేనే మీరు బేసిక్గా ఫైనల్ ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. ఓకే, సో రౌండ్స్ ఏంటి అని చూసుకుంటే ఫస్ట్ ఏమో సూడోకోడ్ రౌండ్, 25 questions ఉంటాయి, 25 minutes. ఆ తర్వాత ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ 30 questions, 30 minutes. ఆ తర్వాత గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. దీంట్లో వీళ్ళు కోక్యూబ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ వాడతారంట. దాంట్లో అబౌట్ 20 games ఉంటాయంట. ఆ 20 gamesలోంచి మీకు ఏ గేమ్ ఇస్తారని చెప్పి ఇట్ ఈస్ కంప్లీట్లీ ర్యాండమ్. ఓకే, సో ఈ గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దీనికి టైం లిమిట్ ఏమీ లేదు. బేసిక్గా ఎలా ఉంటుంది అంటే 2 వ్యక్తులు ఉన్నారనుకోండి, మీరేమో 10 నిమిషాలు చేశారు, ఇంకొక వ్యక్తి ఏమో లెట్స్ సే 5 minutes చేశాడు ఆర్ 8 minutes చేశాడు. సో 8 minutes చేసినప్పటికి స్కోర్ విల్ బి మోర్ దెన్ ద పర్సన్ హూ హ్యాడ్ డన్ ఇట్ ఇన్ 10 minutes. సో ఇట్ ఈస్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ అనమాట. ఆ తర్వాత మనకి లాస్ట్ రౌండ్ బేసిక్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఆన్లైన్ టెస్ట్ బిహేవియరల్ కాంపిటెన్సీ టెస్ట్ ఉంటుంది అండ్ దీంట్లో 100 questions ఉంటాయి, నో టైం లిమిట్. అంటే ఎలా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది అండ్ మీకు 2 పక్కల ఆప్షన్స్లా ఉంటాయి.
డూ యూ కంప్లీట్లీ డిసగ్రీ, యూ అగ్రీ, ఆ విధంగా ఉంటుంది. సో మొత్తం అంతా కూడా ఓన్లీ బిహేవియరల్ క్వశ్చన్స్. సో దీని తర్వాత ఎలా ఉంటుందంటే, ఇందాక చెప్పాను చూసారా మీకు నేను ఆన్ క్యాంపస్కి వెళ్ళినప్పుడు 7 to 7.5 కూడా ఆఫర్ చేస్తుంది అని చెప్పి. సో ఎలా ఉంటుంది అంటే, మీరు ఆఫ్ క్యాంపస్ అనుకోండి, ఆఫ్ క్యాంపస్ అనుకుంటే మీరు ఇక్కడ దాకా అన్నీ బాగా ఇస్తే నెక్స్ట్ డైరెక్ట్గా టెక్నికల్ ఇంటర్వ్యూనే. బట్ లెట్సే క్యాప్జెమినీ మీ క్యాంపస్కి వచ్చింది అనుకున్నప్పుడు, లెట్సే ఈ పైన రౌండ్స్ అన్ని మీరు బాగా అటెంప్ట్ చేస్తే నెక్స్ట్ డైరెక్ట్గా ఇంటర్వ్యూ కాకుండా మీకు ఇంకొక రౌండ్ ఉంటుంది, కోడింగ్ రౌండ్. అండ్ ఈ కోడింగ్ రౌండ్లో మీరు బాగా ఇస్తే బేసిక్గా మీరు ఆ 7.5 ఎల్పి ఏదైతే ఉందో ఆ యొక్క ప్రొఫైల్కి ఎలిజిబుల్ అవుతారు. సో దిస్ టెస్ట్ ఈజ్ ఓన్లీ ఫర్ ది ఆన్ క్యాంపస్ అసెస్మెంట్స్. ఆఫ్ క్యాంపస్లో ఇది ఉండదు. అండ్ డైరెక్ట్గా ఇవన్నీ బాగా చేస్తే టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ ఆన్ క్యాంపస్ కోడింగ్ రౌండ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 2 క్వశ్చన్స్, అండ్ ఈ 2 క్వశ్చన్స్కి 45 minutes. సో టైం తక్కువే కాబట్టి మరీ అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. బేసిక్గా మీకు బేసిక్ డిఎస్ఏ అండ్ ఈ అర్రే, స్ట్రింగ్స్, ఇటువంటి నార్మల్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ బాగా వస్తే యూ కెన్ మేనేజ్ దిస్ కోడింగ్ రౌండ్. సో టెక్నికల్ రౌండ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి ఇట్ ఈస్ 30 to 45 minutes. అండ్ దీంట్లో అడిగే క్వశ్చన్స్ ఆర్ అగైన్ C++ బేస్డ్ క్వశ్చన్స్, డిఎస్ఏ బేస్డ్ క్వశ్చన్స్. అంటే ఇవి కామన్ అండి, మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఈ C++, డిఎస్ఏ ఆర్ కామన్. దాంతోపాటు మీ యొక్క ప్రాజెక్ట్స్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారంట. ఓకే. అండ్ ఫైనలీ హెచ్ఆర్ ఇంటర్వ్యూ 15 to 25 minutes. నార్మల్ హెచ్ఆర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి అడుగుతారు మిమ్మల్ని. ఓకే. సో బేసిక్గా ఇక్కడ హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఈజ్ నాట్ వెరీ లాంగ్, ఎందుకంటే మిమ్మల్ని ఆల్రెడీ ఈ బిహేవియరల్ కాంపిటెన్సీ టెస్ట్ చూసారా, ఇక్కడే మీ యొక్క హెచ్ఆర్ ఎబిలిటీని కైండ్ ఆఫ్ అసెస్ చేసేస్తారు. కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఉండదు హెచ్ఆర్ ఇంటర్వ్యూ. ఇవన్నీ రౌండ్స్ మీరు కైండ్ ఆఫ్ క్వాలిఫై అయిపోతే, బాగా పర్ఫామ్ చేస్తే ద జాబ్ ఈజ్ యువర్స్. ఓకే. ఈ విధంగా ఉంటుంది అంతే. సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకి సుడోకోడ్ ఉంది చూసారా, ఈ సుడోకోడ్లో బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ డిఎస్ఏ, అంతకుమించి ఏమి ఉండవు. సో సుడోకోడ్ కామన్ అండి ప్రతి కంపెనీకి, అగైన్ దిస్ వన్ ఈజ్ కామన్. అండ్ వీళ్ళేమో ఇక్కడ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ అంటారు, దిస్ సింప్లీ వర్బుల్ అనమాట, వర్బుల్ టెస్ట్. సో ఈ వర్బుల్ టెస్ట్లో అగైన్ అన్నిట్లో ఉండే టాపిక్సే, లైక్ గ్రామర్వి, కరెక్షన్, సెంటెన్స్ అరేంజ్మెంట్, ఆర్టికల్స్, సెంటెన్స్ సెలెక్షన్, స్పీచ్, టెన్సెస్, సేమ్ థింగ్. అగైన్ సినానిమ్స్, యాంటానిమ్స్ ఇవి ఉంటాయి. యాప్టిట్యూడ్లో బేసిక్గా ఇది వీళ్ళు కోక్యూబ్స్ అనే ప్లాట్ఫామ్ వాడతారు కాబట్టి ఆ ప్లాట్ఫామ్లో ఉన్న బేసిక్గా దాంట్లో టోటల్ 20 గేమ్స్ ఉంటాయంట. ఆ 20 గేమ్స్లోంచి మీకు 3 or 4 గేమ్స్ ఇస్తారు. అండ్ ఫైనలీ బిహేవియరల్ కాంపిటెన్సీ, దీనికి సిలబస్ ఏమి ఉండదు కదా ఆబ్వియస్లీ. సో దే ఆర్ ఆల్ కైండ్ ఆఫ్ అసెసింగ్ యువర్ థింకింగ్ లెవెల్ అంతే. సో ఇదండి ఆల్ అబౌట్ మన క్యాప్జెమినీ. మీకు కంప్లీట్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ద థింగ్ ఈస్, మీరు ఆన్ క్యాంపస్లో కనుక అటెంప్ట్ చేస్తుంటే కనుక అటెంప్ట్ ఆల్ ది రౌండ్స్ వెల్, సో దట్ యూ కెన్ టార్గెట్ ది 7 to 7.5 ఎల్పిఏ జాబ్. లేదు ఆఫ్ క్యాంపస్లోనే మీరు ట్రై చేస్తున్నారంటే అయినా సరే ట్రై వెల్, బికాజ్ ఆఫ్ క్యాంపస్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రతి రౌండ్ ఎలిమినేషన్ కాబట్టి డిఫికల్టీ విల్ బీ మోర్. ఓకేనా? సో యా, థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై భారత్.